ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా గెడ్డూరు వద్ద సముద్రంలో అలలు తాకిడికి తీరం కోతకు గురైంది. మత్స్యకారులు పడవలు బోట్లు కూడా కొట్టుకుపోయాయి. వెంటనే గమనించి తమ పడవలను కూడా బోట్లను బయటకు లాక్కొచ్చారు. మత్స్యకారులు బోట్లు కొద్దిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గెడ్డూరులో ఆ సముద్ర తీరంలో ఉన్న ఆ బోట్లు కానీ పడవలు కానీ ఏ విధంగా అయితే ఒక్కసారిగా అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడున్న స్థానిక మత్స్యకారులు వెంటనే దీన్ని గమనించి వాళ్ళ పడవల్ని బోట్లని ఏ విధంగా అయితే వెనక్కి లాక్కొస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా వచ్చిన అలల కారణంగా తమ బోట్లు కాస్త దెబ్బతిన్నాయని చెప్పి కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఎడతెరిపి లేకుండా ఒక పక్కన వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఏ విధంగా అయితే కురుస్తున్నాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అటు సముద్ర తీరంలో శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో అలల తాకిడి కారణంగా ఏ విధంగా అయితే బోట్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొందో కూడా మనం చూస్తున్నాం. ఇలా వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చిన క్రమంలో ఇప్పటికే అధికారులు కొంత హెచ్చరికలు కూడా జారీ చేశారు. మత్స్యకారులకి చేపల వేటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ మనం శ్రీకాకుళం జిల్లా గెడ్డూరు ప్రాంతంలో ఏ విధంగా అయితే సముద్ర తీరంలో ఒక్కసారిగా అలల కారణంగా బోట్లు కొట్టుకుపోయి కొంత డ్యామేజ్ అయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో అలల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గెడ్డూరు సముద్ర తీరంలో అలల తాకిడికి అటు కోతకు గురైంది తీరం. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. మత్స్యకారుల పడవలు బోట్లు కూడా అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఘటన నెలకొంది. వెంటనే గమనించిన మత్స్యకారులు వాటిని బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే బోట్లు కూడా కొంత దెబ్బతిన్నాయని చెప్పి కూడా అటు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటికే వేటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే మత్స్యకారుల బోట్లు కొంతవరకు డ్యామేజ్ అవుతుందో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా గెడ్డూరు సముద్ర తీరంలో ప్రధానంగా ఇటువంటి ఏదైతే అక్కడ తీర ప్రాంతం కొట్టుకుపోయి కొంత కోతకి గురైన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి మత్స్యకారులు కూడా దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన కూడా నెలకొంది.